తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. తమిళనాడులో డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ నటి త్రిష మీద అసభ్య పదజాలం వాడాడు, ద్వంద్వార్థాలు వచ్చే విధంగా త్రిషను అవమానించే విధంగా మాట్లాడాడు అన్నటువంటి ఆరోపణలు రావడంతో ఈరోజు అతని మీద కేసు నమోదైంది. పోలీసులు ఆయన ఇంటికి వచ్చారు, ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు, తంజావూరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. సో నటి మీద ఎందుకు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో ఆ వివరణ కూడా పోలీసులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈరోజు ఉదయం ఆయన్ని అరెస్ట్ చేసేటప్పుడు పెద్ద ఎత్తున అక్కడ టీవీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అంటే విజయ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకొని నినాదాలు చేశారు ఆయనకి వ్యతిరేకంగా. డిఎంకే రాజకీయంగా తన ప్రయోజనాల కోసం, తమ స్వార్థం కోసం మహిళల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎంతకైనా దిగజారుతారు, దిగజారుడు రాజకీయాలకు డిఎంకే పెట్టింది పేరు అన్నట్టుగా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఆందోళన మధ్య పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు కూడా ఉదయనిధి స్టాలిన్ ఫేస్లో చిరునవ్వు కనిపిస్తోంది, నవ్వుతూ ఉన్నారు. నా అరెస్ట్ ఒక జోక్ కనిపిస్తుంది, నేను ఏ మహిళను కూడా దూషించలేదని చెప్పి తనని తాను సమర్థించుకునే పని చేసినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఆయన మద్రాసు హైకోర్టులో బెయిల్ అప్లై చేసుకోవటం, వెంటనే బెయిల్ కూడా రావటం, మద్రాసు హైకోర్టు జడ్జి కూడా ఆయన వెంటనే విడుదల చేయండి అని చెప్పడం, పోలీసులు ఏదన్నా విచారణకు పిలిస్తే సహకరించడానికి కూడా చెప్పి వెంటనే బెయిల్ కూడా ఇచ్చేసింది. ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయినాయి. కానీ తమిళనాడులో మాత్రం ఒక రాజకీయ ఉద్రిక్తపరమైనటువంటి పరిస్థితులు కనిపించినాయి. తమిళనాడులో సో ఈ పార్టీలు టీవీకే డిఎంకే బాహాబాహీకి దిగినటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల కనిపించినాయి. సో రాజకీయంగా ఒక తీవ్ర ఘర్షణ పూరితటువంటి సిచ్యువేషన్ ఈరోజంతా కనిపించింది. అయితే నటి త్రిషను ఏమన్నాడు ఉదయనిధి స్టాలిన్, ఎందుకు ఆయన ఉటావుట్న ఆయన మీద కేసు నమోదు కావటం, ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి రావటం, తమిళనాడులో ఉన్నటువంటి మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడింది కరెక్ట్ కాదు, మహిళల్ని రాజకీయాల్లోకి లాగటం కరెక్ట్ కాదు, మహిళల్ని ఇంత దారుణంగా అవమానించడం కరెక్ట్ కాదని చెప్పి ఉదయనిధి స్టాలిన్కి వ్యతిరేకంగా గళం విప్పినటువంటి పరిస్థితి ఉంది. నటి ఖుష్బూ కావచ్చు, ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా, చిన్మయి కావచ్చు, వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యారు. రాజకీయ పార్టీలు, ఇతర పార్టీల నాయకులు కూడా ఉదయనిధి స్టాలిన్ని తప్పుపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు మహిళల మీద ఇంత అసభ్యకరంగా మాట్లాడతారా, ఇదేనా రాజకీయ విలువలు, తమిళనాడు ప్రజలు కోరుకున్నది ఇది కాదు, అందుకే మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు అని ఈ రకంగా ఆయన మీద విమర్శలు కూడా రాజకీయ పార్టీల నాయకులు చేసినటువంటి పరిస్థితి. అసలు ఏమన్నాడు త్రిషని, ఏమని ఆయన మాట్లాడాడు, ద్వందార్థం వచ్చే విధంగా ఏ విధంగా అన్నాడంటే, యాక్చువల్గా నిన్న ఒక నిరసన కార్యక్రమం వాళ్ళు పెట్టుకున్నారు డిఎంకే పార్టీ. ఆ నిరసన కార్యక్రమం ఏంటి, కావేరీ నదీ జలాలను తమిళనాడు ప్రభుత్వం కర్ణాటక నుంచి తీసుకురాలేకపోతుంది, ఈ ప్రభుత్వం విఫలమైపోయింది, ఇక మేము నిరసనలు హోరెత్తిస్తాం. ఇది ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలతో ఆయన ఒక నిరసన కార్యక్రమం పెట్టుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే ఈయన విజయ్ని విమర్శించే క్రమంలో, ముఖ్యమంత్రి విజయ్ని విమర్శించే క్రమంలో, విజయ్ రాజకీయం మీద కంటే తమిళనాడు ప్రజలు, తమిళనాడు రైతుల మీద, వాళ్ళ ప్రయోజనాల మీద దృష్టి పెట్టే కంటే కూడా వేరే వ్యవహారాలు ఆయనకి ఎక్కువైపోయినాయి, వేరే వాటి మీద దృష్టి పెడుతున్నాడు అని చెప్పి ఇలాంటి విమర్శలు చేస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి డిఎంకే కార్యకర్తలు త్రిష, ఎందుకంటే త్రిషకి విజయ్కి కొంచెం సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున గతంలో వార్తలు రావడం, త్రిషను విజయ్ పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పి. సో ఇలాంటి వార్తలు కూడా మనం చూసాం. ఆయన ప్రమాణ స్వీకారం కార్యక్రమం రోజు కూడా త్రిష కనిపించారు. సో వాళ్ళు మంచి ఫ్రెండ్షిప్ ఉంది అనేది తమిళనాడు మొత్తం కూడా తెలుసు. అయితే ఇక్కడ ఈ కార్యకర్తలు త్రిష అని అరవటంతో అదే సభలో డిఎంకే నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ త్రిష పేరు వినిపించగానే నవ్వి, ఈ నీళ్లను రాష్ట్రానికి తీసుకురావట్లేదు, నీళ్లను వేరే దగ్గరికి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుస్తామన్నాడు. ఇది ద్వందార్థంతో అన్నాడు ఉదయనిధి స్టాలిన్ అని. ఇక్కడికి రావాల్సిన నీళ్లు ఇక్కడికి రావటం లేదు, నీళ్లు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుస్తున్నాడు అని ద్వందార్థం ఇచ్చే విధంగా అత్యంత అసభ్యకరంగా, జుగుప్సాకరంగా మాట్లాడాడు అని ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. అదే సభ మీద కూడా ఉదయనిధి స్టాలిన్ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. నేను కావేరీ నీళ్ళ గురించి అంటున్నాను సుమా, నేను వేరే మాటలు ఏం మాట్లాడట్లేదు అని చెప్పి అప్పటికప్పుడే కవర్ చేసి ఆయన అన్నది అనేసాడు అనమాట. సో దీని మీద రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈరోజు ఉదయమే కేసు కూడా నమోదైంది, వెంటనే పోలీసులు కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అసలు కావేరీ నదీ జలాల గురించి ఎలాంటి ప్రయత్నం జరుగుతుందో కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, తమిళనాడు ప్రభుత్వం ఒక పిటిషన్ వేసింది. ఎందుకంటే కర్ణాటక ప్రభుత్వం చాలా తాత్సారం చేస్తుంది. కర్ణాటక ప్రభుత్వం న్యాయంగా తమిళనాడుకు రావాల్సినటువంటి నదీ జలాలకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఆల్రెడీ
ఇది కావేరీ నదీ జలాల ఈ అథారిటీ బోర్డు ఏదైతే ఉందో చాలా స్పష్టంగా కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ కూడా కర్ణాటక ప్రభుత్వం వాటర్ని విడుదల చేయటం లేదు. జూలై 28వ తారీఖు చాలా స్పష్టంగా ఆ బోర్డు అనేది రోజుకి 3,500 క్యూసెక్కులు 15 రోజుల పాటు ఇవ్వాలి అని చెప్పి కావేరీ నదీ జలాల బోర్డు కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వానికి చెప్పింది. అయినప్పటికీ కూడా వాటర్ ఇవ్వని పరిస్థితుంది. అందుకే సుప్రీంకోర్టులో విజయ్ కూడా పిటిషన్ వేశాడు. మీరు కలగ చేసుకుని న్యాయంగా తమిళనాడుకు రావాల్సిన నీటి వాటాను మాకు దక్కించండి అని చెప్పి ఆయన పిటిషన్ కూడా వేశాడు. సో తమిళనాడు ప్రభుత్వం చేయాల్సింది చేస్తానే ఉంది. విజయ్ ప్రభుత్వం ఏ విధంగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాడు. కానీ డిఎంకే పార్టీ నిన్న వాళ్ళు పొలిటికల్ కార్యక్రమాల్లో భాగంగా నదీ జలాలు రావట్లేదని చెప్పి ఒక మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్ ఇంతవరకే పరిమితం అయితే పర్లేదు. విజయ్ సరిగా ప్రయత్నం చేయట్లేదు, కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడటం లేదు, కర్ణాటక నుంచి వాటర్ని విడుదల చేయడంలో ఫెయిల్ అయిపోయాడు. సో ఇలాంటి కామెంట్లు చేస్తే, ఇలాంటి విమర్శలు చేస్తే ప్రజలు హర్షించేవాళ్ళు. రాజకీయంగానే ఉండాలి. కానీ మహిళల్ని తీసుకొచ్చి త్రిష పేరు రాగానే నవ్వి నీళ్లు ఇక్కడికైతే రావట్లేదు కానీ ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తున్నాడు బాగానే అని చెప్పి అనటం చాలా దుర్మార్గంగా, అసభ్యకరంగా మహిళల్ని ఇందులోకి తీసుకొచ్చి అత్యంత అవమానకర భాష మాట్లాడాడు ఉదయనిధి స్టాలిన్ అని చెప్పి సో అన్ని పార్టీలు కూడా ఉదయనిధి స్టాలిన్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితుంది. సో డిఎంకే మాత్రం సమర్థించుకుంటుంది. వాళ్ళ తండ్రి మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఈరోజు పార్టీ కార్యాలయానికి వచ్చాడు. ఇది ఒక అణిచివేత కార్యక్రమం అని చెప్పి పొలిటికల్గా ఆయన ఏం మాట్లాడాలో, తన కుమారుణ్ణి కాపాడుకోవడంలో భాగంగా, తన పార్టీ లైన్ని కాపాడుకునే దాంట్లో భాగంగా ఆయన ఏదో తన కొడుకుని సమర్థించుకుంటున్నాడు. కానీ తమిళనాడు వ్యాప్తంగా పూర్తిగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడింది 100% తప్పు, అతను క్షమాపణ చెప్పాల్సిందని చెప్పి డిమాండ్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. కానీ ఇక్కడ ఒకటి ఆలోచన చేయాలి. రాజకీయం గతంలో ఒక రకంగా ఉంది, విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకొక రకంగా ఉంది అని చెప్పి చాలా క్లియర్గా పిక్చరు, ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. గతంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు విమర్శ చేస్తే వీళ్ళు కూడా అదే స్థాయిలో విమర్శలు చేయడం, వీళ్ళు మహిళను విమర్శిస్తే వీళ్ళు కూడా ఇటు పక్కన వాళ్ళు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ మహిళను ముందు పెట్టి ఏదో రాజకీయం చేసేవాళ్ళు. గతంలో అట్లా ఉండేది చరిత్ర. కానీ ఇప్పుడు విజయ్ మాత్రం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాడు. ఎవరైనా సరే రాజకీయంలో సంబంధం లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి మహిళల్ని అంటగట్టి రాజకీయం చేయాలని చూస్తే మాత్రం నిజంగా వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. అది ఎవడైనా సరే సంబంధం లేని వాళ్లను, ముఖ్యంగా మహిళల్ని ఈ రాజకీయ రొచ్చులోకి తీసుకొచ్చి అవమానిస్తే డెఫినెట్గా వాళ్ళకి శిక్ష పడాల్సిందే అనేది చాలా క్లియర్గా విజయ్ ఒక గొప్ప సంకేతాన్ని ఇచ్చాడని చెప్పి అక్కడ తమిళనాడు టీవీకే నాయకులు, కార్యకర్తలు కాదు, తమిళనాడు ప్రజలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, రాజకీయం ఒక రకంగానే ఉండాలి, దానికి కూడా ఒక పరిధి ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. దాన్ని క్రాస్ చేస్తే ఎవరైనా సరే చట్టానికి అతీతులు కాదు, ఎవరు కూడా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందని ఒక సంకేతం విజయ్ పంపించాడు అన్నది కూడా చాలా క్లియర్గా ఈ ఇన్సిడెంట్ బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఒక కామెంట్ చేయగానే వెంటనే అరెస్ట్ చేసిన సందర్భాలు గతంలో లేవు. కానీ విజయ్ చాలా స్ట్రిక్ట్గా, సీరియస్గా ఇంకొకసారి ఎవరైనా సరే మహిళలు తీసుకొస్తే బాగుండదు అన్నటువంటి ఒక వార్నింగు విజయ్ ఉదయనిధి స్టాలిన్కి ఇచ్చాడని కూడా ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో డెఫినెట్గా తమిళనాడులో అయితే కొంత ఉద్రిక్తతలు ఈరోజు ఉదయం నుంచే కనిపించినాయి. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్కి బెయిల్ వచ్చింది. అయినప్పటికీ కూడా చాలామంది నేతలు చెప్తా ఉన్నారు ఆయన క్షమాపణ చెప్పే వరకు వదిలే ప్రసక్తే లేదంటా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కావచ్చు, డిఎండికే కావచ్చు, సో మిగతా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అందరూ కూడా ఉదయనిధి స్టాలిన్ని తప్పుపడుతున్నారు. ఆయన మరి నిజంగా త్రిషకి సారీ చెప్తాడా, ఈ మాట నేను మాట్లాడకుండా ఉండాల్సిందని చెప్తాడా, లేకపోతే నేనట్లాగే నేను కావేరీ నదీ జలాల గురించే మాట్లాడాను, నేను మహిళలను ఎక్కడ కించపరచలేదని చెప్పి తనను తాను సర్ది చెప్పుకుంటాడా, సమర్థించుకుంటాడా అన్నది చూడాలి. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఉదయనిధి స్టాలిన్ ఏదైతే కామెంట్ చేశాడో, నటి త్రిష పేరు వినిపించగానే ఆ కామెంట్లు అత్యంత అవమానకరంగా ఉన్నాయని చెప్పి మీరు కూడా భావిస్తున్నారా? ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? విజయ్ తీసుకున్నటువంటి ఈ యాక్షన్ను కూడా మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ప్లీజ్ కామెంట్.